అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించును. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించును. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారందరినీ లేవనెత్తువారు. పడిపోయిన వారు అంటే ఏంటి ఇక్కడ? అంటే ఒకప్పుడు యేసు ప్రభుతో మంచిగా నడుస్తూ సాతానుకి లోకంలో ఉన్న ఆశలకి లోనయ్యి లోకాశల్లో పడిపోతే వారిని పడిపోయిన వారు అని అంటారు. అలా పడిపోయిన వారిని ఉద్ధరించడానికి మన యేసయ్య ఉన్నాడు. ఎందుకు అలా పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడంటే, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఎందుకు అతను పడిపోయినను లేస్తాడంటే, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉంటాడు కాబట్టి అతను నేల మీద పడిపోయినను లోకంలో పడిపోయినను అతన్ని యెహోవా హస్తం ఉద్ధరిస్తుందండి. మన దేవుని అనుకుంటాం కదా, ఉద్ధరిస్తారని అని, మగపిల్లలు అయితే ఉద్ధరిస్తారని అంటారు కదా. అలాగే దేవుడు ఒకసారి మనం దేవుణ్ణి నమ్ముకొని ఆయనలో రక్షణ పొందినట్లయితే లోకంలో పడిపోయినప్పటికీ మరలా లేపుతాడు దేవుడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. లేవలేక ఉండటం అనేది జరగని పని. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు అని గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి ఇక్కడ యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, లేవనెత్తి కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోవటం అంటే ఏంటి? ఎందుకులో కృంగిపోతూ ఉంటారు? మనుషులు కృంగిపోతూ ఉంటారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతారు, కృషించిపోతారు. అలాంటి వాడిని ఆయన లేవనెత్తాడంట. ఎందుకు కృంగిపోతాడు? మనుషులు ఎక్కువగా కృంగిపోయేది ఏంటంటే, పిల్లలకు అనారోగ్యం ఉన్నప్పుడు, లేదా మనకి అనారోగ్యం ఉన్నప్పుడు, లేదా మనకు కావాల్సిన వాళ్ళ అనారోగ్యంలో ఉన్నప్పుడు, లేకపోతే పిల్లలకి ఉద్యోగాలు రాలేదనో, లేకపోతే అప్పులు బాధలు ఎక్కువైనాయనో, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు, శ్రమలు శోధనలు వచ్చినప్పుడు కృంగిపోతారు. కృంగిపోతే శ్రమలు శోధనలు వచ్చినప్పుడు కృంగిపోయిన నీవు చేతకాని వాడవద్దు అని అంటున్నాడు దావీదు మహారాజు. కాబట్టి మనం చేతకాని వాళ్ళలాగా అవ్వకూడదండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా ప్రభువైన యేసుని మాత్రం మర్చిపోకూడదు. దేవుడు ఏమంటున్నాడు? కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఎలా లేవనెత్తాడో చూద్దాం. చూడండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకు అరుచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చువాడు. పశువులకు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు. ఆయనకి శ్రేష్టమైన మనకు ఆహారం ఇవ్వడా, మనకున్న అప్పులు తీర్చడా, మనకున్న రోగాలను తీసివేయడా, మనకున్న సమస్యలను శోధనను తీసివేయడా. ఈయనేమంటున్నాడు? పర్వతం మీద గడ్డి మొలిపిస్తాడంటండి. పర్వతం మీద గడ్డి మొలిసిద్ద రాళ్లలో మొలిపిస్తాడు దేవుడు. అంతటి సమర్థుడు. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగిన మన దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు భయం అనేది లేదండి. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. నీవు 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు కలగదు. నీకు 6 బాధలు కలిగిన ఆయన 6 బాధల నుంచి విడిపిస్తాడు. లేదు 7 బాధలు కలిగినా కానీ నీకు ఏ కీడు రాకుండా యేసయ్య తప్పిస్తాడు. కీడు అనేది మన ఇంటికి రాకుండా దేవుడు కాపాడుతాడు. మనం ఏం చేయాలంటే యేసయ్యని ఉద్ధరించే దేవుడిని మనము ఆరాధించాలి. పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు యేసయ్య. నోటి బాధల చేత కలుగు నొప్పిని నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. మనుషుల యొక్క బాధలు, మనుషుల యొక్క నోటి మాట వలన కూడా మనకు నొప్పి తగలకుండా కాపాడతాడంటండి దేవుడు. శ్రమలు శోధనలు వేదనలు వచ్చినాయని బాధపడకూడదు. ఎందుకంటే మనల్ని నోటి మాట చేత వచ్చు బాధను కూడా తగలకుండా మనకి చాటు చేసే దేవుడు మనకు ఉన్నాడండి.
మన దేవుడు గొప్ప దేవుడు. 6 బాధల్లో నుండి ఆయనను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు రాదని చెప్పుచున్నాడు. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు ఆయన తన సొంత చేతులతో సృష్టించుకున్న మనకి ఎంతో ఇష్టంగా మనుషుని తయారు చేసుకున్నాడు. దేవుడు సృష్టించాడు. అంత ఇష్టంగా సృష్టించిన దేవుడు మనుషుల్ని ఆశీర్వదించకుండా ఉంటాడా? ఉండడు. ఆయన చేయి విడివడు. యెహోవా తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఎప్పుడైనా సరే పడిపోయినా కానీ దేవుడు, ఒకసారి దేవునిలో నడిచిన బిడ్డలు పడిపోయినా దేవుడు మళ్ళీ తప్పకుండా వారిని లేవనెత్తాడు. ఎందుకంటే వారి చేయి దేవుడు పట్టుకొనే ఉంటాడు. పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును, పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అరచు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు కాబట్టి దేవుడు మనకు అద్భుతంగా ఆహారం ఇచ్చి ఆశీర్వదించే దేవుడు. ఒకవేళ పడిపోయినను ఉద్ధరించే దేవుడు. కృంగిపోయినను అలసిపోయి ఉన్నావు అనుకోండి, కృంగిపోయి అలసిపోయి బాధలు శ్రమలు వేదనలతో కృంగిపోయి అలసిపోయి ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను లేవనెత్తుతాడండి. ఇటు లేవనెత్తే దేవుడు మనకి అద్భుతంగా మనందరిని, మన యూట్యూబ్లో ఉన్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరి అవసరాలను దేవుడు తీర్చాలని, ఇక్కడ తలనుంచిన బిడ్డలందరి అవసరాలు దేవుడు తీర్చాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్య, మీరు వినిపించిన వాక్యంకై వందనములు స్తోత్రములు ప్రభా. పడిపోయిన వారిని ఉద్ధరిస్తానంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం నాయన. అయ్యా, నీ బిడ్డలు ఎవరైతే నాయన ఒకసారి నీలోకి వచ్చి ప్రభా వారిని సాతాను లోకంలో పడిపోయారు, వారిని ఉద్ధరించిన ఆయన. అయ్యా, మరి కృంగిన వారిని లేవనెత్తుతానన్నావు ప్రభా. అయ్యా, ఈ లోక సంబంధమైన శ్రమలు శోధనలు వేదనలతో కృంగి ఉన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా, ఇక్కడ తల్లుంచిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనారోగ్య బాధలో ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నారు, వివాహం కాలేదు బిడ్డలకనే బాధలో ఉన్నారు ప్రభా. అయ్యా యేసయ్య, నువ్వు అన్ని బాధల నుండి విడిపించి ప్రభా, 6 బాధల నుండి విడిపించి 7 బాధలు కలిగిన ఏ కీడు రాకుండా చేస్తానన్నావు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడమని, ఆత్మీయ కుటుంబీకులను కూడా కాచి కాపాడమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.